ఒకసారి దేవునికి మహిమకరంగా గట్టిగా చెప్పకూడదు దేవునికి. కాబట్టి దేవుడు బిడ్డలా సాక్ష్య జీవితం గొప్పది. దేవుడే చెప్పాడు, నాకు సాక్షాత్తుగా బ్రతకండి, సాక్షులై జీవించండి. సర్వ సృష్టికి వెళ్ళి మీరు ఇక్కడే కాదు, మీరు ఎక్కడ కూర్చున్నా మీ సాక్ష్యాన్ని చెప్పి నలుగురిని బాగుపరచాలి, నలుగురికి ఉపయోగకరంగా మీరు ఉండాలి. దేవుడే బాగుపరిచాడు, దేవుడే కార్యం చేశాడు. మిమ్మల్ని బ్రతికించాడంటే మీ మీద ఏదో ప్రణాళిక ఉంది. లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడు, ఎప్పుడో రోడ్ యాక్సిడెంట్ ద్వారా, కరోనా టైంలోనూ, చిన్న జ్వరం వస్తేనో, చిన్న దోమ కుడితేనో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లెక్కలో మనం లేవంటే మన మీద ఏదో ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక తగినట్లుగా మనం జీవిద్దాం, దైవికంగా సాక్షాత్తుగా ఉందాం. దేవుడు మీకు చేసిన మేలుగా దేవుడి సన్నిధిలో ఎక్కువగా ఉపయోగపడదాం. పాడుతూ దేవుడిని స్తుతిస్తూ దైవికంగా ఆత్మీయంగా ఇప్పుడే కాదు, ఇక జీవితాంతం నమ్మకంగా జీవిస్తే అది ధన్యకరమైన జీవితం. కాబట్టి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి 55వ దావీదు కీర్తన 6వ వచనం. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్నాయి కదా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండునే. రెక్కలు, ఈ రెక్కలు కొంతమంది జీవితం క్రైస్తవులు ఏంటంటే, మనకు శ్రమలు వచ్చిన చూడండి, పక్షులు చూద్దాం. ఒక పక్షి వచ్చిందంటే, ఒక కాంతి వచ్చిందంటే, పాత్ర వచ్చిందంటే, షూ అంటే వెళ్ళిపోయి వేరే ఒక చోట వెళ్ళి బాగుందే కానీ అరే నన్ను తిట్టారని తన బాగుకొని చచ్చిపోవడం ఎప్పుడన్నా చూసారా? ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చూసారా? చూడగా. బావిలో దూకడం ఎప్పుడైనా చూసారా? లేదు. మరి తలుపులన్నీ వేసుకొని మురి పెట్టుకోవడం ఎప్పుడైనా చూసామా? లేదు. పక్షులకు ఆ లక్షణం లేదు. పక్షులకున్న జ్ఞానం మనకు ఉండాలి. ఒకళ్ళు మనల్ని ద్వేషిస్తే అక్కడి నుంచి వెళ్ళిపో, సంతోషంగా వెళ్ళిపోయి నిన్ను ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా బ్రతుకు. అంతేగాని అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, ఇంకా నా బ్రతికెందుకు అని చచ్చిపోవద్దు. మరణం జీవితం ఒక్కటే, అది విలువగా మనం జీవిస్తే అది ఆశీర్వాదంగా దేవుడు నీకు ఉంచుతాడు. నీవు బ్రతికితే నీ వల్ల వందల మంది బ్రతకాలి, నిన్ను చూసి అనేక మంది బ్రతికించబడాలి. ఒక శ్రమ నీకు వస్తే ఆ శ్రమ నీకు కొన్ని అనుభవాలు నేర్పితే, ఆ శ్రమలో ఉన్న వారు నీ దగ్గరకు వచ్చి ఆ శ్రమ నీకు చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ ధైర్యపరచాలి. ఏం కాదమ్మా, ఆ శ్రమలో నిలబడి నీకు దీవెనని నీవి చెప్పే విధంగా దేవుడు మారాలి అంటే, ఒక శ్రమ మన మీద రాని గర్వం వెళ్ళి చచ్చిపోతా, నేనేదో ఒకటి మింగేస్తా, నేనేదో ఒకటి తాగేస్తా, తాగు చచ్చిపోతావు. ఎవరు కష్టం? అవునా కదా? చచ్చిపోతే ఒక రోజు ఏడుస్తారు, రెండో రోజు ఏడుస్తారు, మూడో రోజు ఆదరణ కూడిగా ఉంటూ అయిపోయింది. ఇక నీ పేరు మర్చిపోయినట్టే, నిన్ను గురించి ఎవరికి నీరు ఉండదు, ఎవరికి విచారం ఉండదు. ఇక సహజంగా ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. అందుకనే చచ్చిపోవద్దు, బ్రతకాలి, బ్రతికించబడాలి, అనేకులు బ్రతికేటో చూపించాలి. నీకు శ్రమ వచ్చిందంటే నీకు దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అందుకని నేను చచ్చిపోతా అంటే ఆ మరణం చక్కగా వెంటనే నువ్వు చచ్చిదాకా నీకు అవ్వదు. ఎప్పుడు చేస్తా? అడుగుకు ఇడుగుకు, అటు వెళ్దాం ఇటు వెళ్దాం, ఈ మాటలతో నీకు ఇంకా హింస పెడుతుంది, ఇంకా నీకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ మాటలు ఎప్పుడు రానివ్వద్దు. ఎవరైనా నేను ద్వేషిస్తే కొద్దిసేపు అక్కడి నుంచి లేచి వేరొక ప్రాంతంలో ప్రశాంతంగా ఉండు, కొంచెం మంచి మనసుతో ఉండు. ఆవేశంలో కొన్ని మాటలు వచ్చేస్తాయి కొంతమందికి, ద్వేషంలో, కోపంలో, సంతోషంలో కూడా కొన్ని ప్రమాణాలు చేయకూడదని వాక్యం చెబుతుంది. నువ్వు నెమ్మదిగా ఉండాలా, శాంతిగా ఉండాలా. వాళ్ళకి నచ్చినప్పుడు కొంచెం దూరంగా వెళ్ళి నేనేం మార్చుకుంటే మంచిది, నేనేం దిద్దుకుంటే నా భర్తకి ఇష్టం, నా పిల్లలకి ఇష్టం, నా కుటుంబానికి దీవెన, నా సంఘానికి దీవెన, మనం మార్చుకోవాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి తప్పించి నేనే కరెక్ట్ అనకూడదు. ఆయన ఒక్కడే కరెక్ట్, అందుకనే నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయన బట్టి నడుద్దాం, ఆయన వలె జీవిద్దాం, తగ్గించుకుందాం. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు.